శుభమస్తు శుభమస్తు. శ్రీ సూర్యదేవర వీర వెంకటరాఘవ గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మాధవిని శ్రీ వేగ సురేంద్ర గారి కుమారుడు చిరంజీవి ప్రకాశకిచ్చి వివాహం జరుప నిశ్చయించి ఇచ్చిపుచ్చుకునే నిశ్చయ తాంబూలాలు. అయ్యా, ఆ తాంబూలాలు మగపెళ్లి వారికి ఇవ్వండి. వస్తున్నా. చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు ఈనా
పోల్చుకుందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు నావంటే నమ్మనంటూ ఉంది మనసు విషయాలు నాకెందుకని చెప్పలేదు. కానీ ఈ రోజు వాళ్ళిద్దరిని చూసి నా గుండె బరువెక్కిపోయింది. తట్టుకోలేక మీకు చెప్పేస్తున్నాను. ఇది తప్పు రైటో నాకు తెలియదు. నువ్వు నాతో చెప్పడం తప్పుగా పోవచ్చు, కానీ ఈ విషయం రాఘోకి ఈ టైంలో చెప్పడం కరెక్టా కాదా అనేది తెలియటం లేదు. నువ్వు నాతో ఎలా చెప్పాలా అని ఆలోచించనక్కర్లేదురా, వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలో ఆలోచించు. పదండి. ఒరే రాఘవ, ఏరా వెళ్ళాలనిపించలేదా? మేం మిమ్మల్ని తిట్టడానికి రాలేదు. మీరు చేసింది కరెక్ట్ కాదు, అలానే తప్పు కాదు, చేయాల్సిన పనే చేశారు. మీరు కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసే బతుకుతారు. అయినా ఇందులో సిగ్గుపడాల్సిందేం లేదురా. ఎందుకంటే ప్రేమకి స్నేహం కంటే మించిన పునాది లేదు. ఒరే, మీరు బాధపడుతుంటే మేం మాత్రం సంతోషంగా ఉంటాం అనుకున్నారా? మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలన్నదే మా కోరిక. మీరేం చేయాలనుకుంటున్నారో మాకు తెలీదు, కానీ నేను మాత్రం ప్రకాష్ వాళ్ళకి ఈ పెళ్లి జరగట్లేదని చెప్తా. వాళ్ళ నాన్నమ్మను ఒప్పించడం కష్టమే, కానీ లవ్ మ్యారేజ్ అన్నాక ఇటు పిల్లలు అటు పెద్దోళ్ళు ఎవళ్ళో ఒకళ్ళ మనసు కష్టపడక తప్పదు కదా. రేయ్, మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో మీ ఇద్దరే ఉన్నారు. ఇంకా టైం ఉంది, ఎన్నో టైంలు వస్తాయి. ఇద్దరూ తీరిగ్గా హాయిగా ఆలోచించుకోండి. ఆ తర్వాత వెళ్ళొద్దని నిర్ణయించుకుంటే తిన్నగా ఇంటికి వచ్చేయండి. అక్కడ మేమంతా మీకోసం వెయిట్ చేస్తుంటాం.